వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. జిహాదీ ఎకో సిస్టమ్ గొప్పతనం చాలా. కోర్టులు, పోలీసులు, రాజకీయాలు అన్నీ కలిపి సూపర్ డ్రామా. మోనాలిసా భోన్స్లే కేసులో ఇప్పటి వరకు ఫర్మాన్ ఖాన్ అరెస్ట్ కాలేదు. పోలీసులు పోస్కో SC/ST అట్రాసిటీ యాక్ట్ అని ఎన్నో సూపర్ స్ట్రిజెంట్ సెక్షన్లు పెట్టినా సాధారణ మనిషి అయితే ఇప్పటికే జైల్లో కూర్చునేవాడు. జీవితం పూర్తిగా నాశనం అయిపోయేది. కానీ ఈ పీస్ఫుల్ ఫర్మాన్ ఖాన్ మాత్రం తన చిన్నారి పెళ్లి కూతురుతో సుఖంగా ఎంజాయ్ చేస్తున్నాడు. అద్భుతం కదా. ఎందుకంటే కేరళ హైకోర్టు అతనికి యాంటిసెప్టరీ బెయిల్ ఇచ్చేసింది. అరెస్ట్ అయ్యే అవకాశం లేకుండా బ్లాక్ చేసేసింది. జడ్జి పేరు కౌసర్. ఇక బెయిల్ ఏం కర్మ, దుబాయ్కి పాస్పోర్ట్ కూడా ఇప్పిస్తారు అని కామెంట్స్ చేస్తున్నా. బేసిక్గా ఒక గొప్ప డెన్స్గా కనెక్టెడ్ ఇస్లామో కమ్యూ నెట్వర్క్ ఉంది. ఇది లవ్ జిహాద్ని ఫండ్ చేస్తోంది, ప్రమోట్ చేస్తోంది, సపోర్ట్ చేస్తోంది. మియల్ ఆర్డర్లు, IASలు, IPSలు, టాప్ కామ్స్, బిజినెస్ హౌబర్స్ అందరూ ఈ సిస్టంలో ఉన్నారు అంటూ కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. ఒక మైనర్ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దానికి సంబంధించి కాపాడడానికి ఇంత ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పెళ్లికి రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. మోనాలిసా కేసులో ఏం జరిగిందంటే ఆ ఎకో సిస్టమ్ ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 2025లో ఆమెకు మలయాళం సినిమాలో రోల్ ఇస్తామని ఆశ చూపించారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మూర్ఖుల్లా నమ్మి మైనర్ బిడ్డను కేరళకు తీసుకెళ్లారు. అక్కడ ఎకో సిస్టమ్తో ఫేక్ డాక్యుమెంట్లతో కేరళ పోలీసులు, రూలింగ్ పార్టీ అంతా రెడీగా వేచి ఉన్నారు. ఎంత ప్లానింగ్ అంటే కోఆర్డినేషన్ ఉందో ఊహించుకోండి. అంటే హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేయడానికి ఇంత కష్టపడతారా అనిపిస్తోంది. తారా షహదేవ్ కేసు గుర్తుందా? ఆ జిహాదీ హిందూ అబ్బాయిలా నటించి ఆమె పేరెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది IAS, IPS వచ్చి సూపర్ బాయ్ అని సర్టిఫికేట్ ఇచ్చారో. పెళ్ళై అతను ముస్లిం అని తెలిసాక మళ్ళీ అదే వాళ్ళంతా నికా చేసుకోవాలని ఉపదేశించారు. ఎంత గొప్ప సేవ కదా. ప్రస్తుతం ఈ లవ్ జిహాదులను ఎదుర్కోవాలంటే మీ లోకల్ బజరంగ్ దళ్, VHP, హిందూ చైతన్య వేదిక లాంటి సంస్థలతో కాంటాక్ట్లో ఉండండి. ఇంకా ఇతర హిందుత్వ బాడీలు కూడా ఉన్నాయి, వాళ్ళను కూడా సంప్రదించండి. అక్క చెల్లెలను, కూతుర్లను కాపాడుకోవాలంటే మీ స్టేట్లో ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఏ స్టేట్లో అయితే లవ్ జిహాదులకు ఒక ట్రీట్మెంట్ ఉంటుందో, ఆ లవ్ జిహాద్ చేయాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయో, లవ్ జిహాద్ కేసులు తగ్గుతూ వస్తున్నాయో ఆ స్టేట్స్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన స్టేట్స్లో ఓటు హక్కును ఉపయోగించుకోండి. మన దేశంలో సెక్యులరిజం ఎంత గొప్పగా పనిచేస్తుందో ఈ మోనాలిసా కేసులో మీకు బహుశా ఈ పాటికి అర్థమై ఉండాలి. జై హింద్, జై భారత్. మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి దేశం కోసం, ధర్మం కోసం మాకు వీలైనంతగా చాలా కష్టపడుతున్నామండి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఎలాంటి టైంలోనైనా వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. కాకుంటే కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల వీడియోస్ టైంకి అందివ్వలేక 1-2 రోజులు ఆలస్యంగా పడుతున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి కూడా మేము బయటపడాలి అంటే మాకున్న ఏకైక మార్గం మీరే. ప్లీజ్ సపోర్ట్ అస్. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.